గాంధీ భవన్ గదులలో కూర్చొని మా ఆకలి కేకలను అవహేళన చేస్తున్నారు కదా. లేదా దిల్సుఖ్నగర్ స్టడీ హాల్లో లైబ్రరీలలో మా గుండెల బరువు కన్నీటి వరదలు కాడుతుంది కదా. ఇంకా ఎలా చెప్పమంటారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దిక్కుతోచని స్థితిలో చావు బతుకులో ఉంటే మా నిరుద్యోగుల మిత్రులు ఆక్సిజన్, నిరుద్యోగులు రాముడు విడిచిన బాణం లాంటి వాళ్ళు. ఎస్, రాముడు లేదంటే రామేం లేదు, నిరుద్యోగ సపోర్ట్ లేదంటే మీ ప్రభుత్వం లేదు. అవునాగా ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీటని కూలతో అయిపోతే అప్పుడు నన్ను అడుగు. ఎస్, అవునా, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను నీ ఖాతాలో వేసుకున్నావు కదా. నీ దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య రాముడితో ప్రమాణం చేసి చూపెట్టు, ఇది నేను ఇచ్చాను అని చెప్పగలవా? ఎస్, నీ మనవాడు పూరీలు చేసుకుంటే ఏమన్నావు? అదే మనవాడుని టీజీపీఎస్సీ అని కొట్టి చూపెట్టు. నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా గత ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తుంది కదా. అప్పుడు వాడు అంటాడు, తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, కేసీఆర్ తాత ఇచ్చిన నోటిఫికేషన్ అంటాడు కదా. అవునా కాదా? ఎస్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గీతమ్మ విని ఒకరోజు అన్నం పెట్టకమ్మా, అప్పుడైనా మా బాధ ఏంటో తెలుస్తుంది. అవునా కాదా?